అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ అంబిక. నేను రూట్ కెనాల్ స్పెషలిస్ట్ కాంకర్ డెంటల్ హాస్పిటల్స్లో వర్క్ చేస్తున్నాను. పన్నుకి 3 భాగాలుగా ఉంటుందండి. పైన భాగాన్ని ఎనామిల్ అని, లోపల భాగాన్ని డెంటిన్ అని, ఇంకా లోపల ఉన్న నరం భాగాన్ని పల్ప్ అని అంటామన్నమాట. సో కాలక్రమేణా మనం తింటూ ఎక్కువగా నవిలినా లేకపోతే యూజువల్గా ఓల్డర్ ఏజెస్లో అంటే 50 పడిపోయిన వాళ్ళలో ఈ జుమ్ము మండం అలాంటి సెన్సిటివిటీ రీజన్స్ని మనం రెగ్యులర్గా చూస్తాం అనమాట. వాళ్ళకి ఏమవుతుందంటే ఈ ఎనామిల్ పైన ఉండే పింగాణి పొర ఏదైతే ఉందో అది అరిగిపోవడం జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే డెంటిన్ ఎక్స్పోజ్ అవుతుందో అప్పుడు మీకు జుమ్ము మండం అలాంటివి సిమ్టమ్స్ తెలుస్తాయి. చల్లగాలి లేకపోతే చల్లటి వాటర్ తీసుకున్నా, స్వీట్స్ తీసుకున్నా ఇలాంటి సిమ్టమ్స్ మీరు చూడగలుగుతారనమాట. అలాంటి టైంలో మీరు ఏం చేయొచ్చు అంటే ఏదైనా ఒక సెన్సిటివిటీ టూత్పేస్ట్, చాలా బ్రాండ్స్లో సెన్సిటివిటీ టూత్పేస్ట్లు అవైలబుల్గా ఉంటాయి. ఆ సెన్సిటివిటీ టూత్పేస్ట్ని ఫస్ట్ టూత్పేస్ట్ని అప్లై చేసి తర్వాత బ్రష్ చేయడం వల్ల చాలా ఉపశమనం కలుగుతుంది. సెన్సిటివిటీ అనేది ఒకవేళ ఇనీషియల్ స్టేజ్లోనే ఉంది, కొంచెం అక్కడక్కడే వస్తుంది, అన్ని పళ్ళకి లేవు, అప్పుడప్పుడే వస్తుంది అనుకుంటే సెన్సిటివిటీ టూత్పేస్ట్ వల్ల చాలా ఉపశమనం కలుగుతుందండి. లేదు అసలు నేను ఏది తిన్నా సరే చాలా సెన్సిటివిటీగా ఉంటుంది, అసలు నేను భరించలేకపోతున్నాను అనుకుంటున్నప్పుడు దానికి గాను లేజర్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందండి. ఇంకా చాలా దగ్గర నరాల వరకు వెళ్ళిపోయి భరించలేని సెన్సిటివిటీ జరుగుతుంది అని అనుకుంటున్నప్పుడు ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అని చేస్తామండి.